నమస్తే, నేను మీ అనురాధ. ఇప్పుడు రచయిత్రి అమృత రచించిన నరకాసురుడి వధ అనే కథను విందామా? ఈ కథ మనందరికీ తెలిసిందే. ఈ నరకాసురుడి సంహారం వల్లనే దీపావళి పండుగ వచ్చింది. ప్రతి ఏడాది ఎంతో ఆర్భాటంగా అందరికీ వినిపించేలా సందడి చేసుకుంటూ బాణసంచా కాలుస్తూ మరీ జరుపుకుంటున్నాం కదా. అసలు అంత సంబరపడి ప్రకృతికి సైతం నష్టం కలిగించేంత సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఈ నరకాసురుడు అంత పెద్ద రాక్షసుడా? సీతమ్మని అపహరించిన రావణుణ్ణి చంపి అయోధ్యకి వచ్చిన ఆ శ్రీరాముణ్ణి స్వాగతిస్తూ కూడా సంబరాలు ఈ సమయంలోనే చేసుకున్నారు అంటారు. కానీ దీపావళికి, నరక చతుర్దశికి, శ్రీకృష్ణుడికి అసలు సంబంధం ఏమిటి? ఈ అసురుడు చేసిన పాపాలేంటి? అతన్ని చంపేందుకు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఎందుకు యుద్ధభూమికి వెళ్ళినట్లు? అతన్ని చంపి శ్రీకృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఈ నరకాసురుడు అసలు ఎవరు? ఇతని కథ ఏమిటో, దీనివల్ల మనకి అర్థం కావాల్సిన ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం. అలా ద్వాపర యుగానికి వెళ్లే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. ముందుగా మీరు మీ రూమ్లోని లైట్లన్నీ ఆఫ్ చేసి మీకు ఇష్టమైన రీతిలో పడుకొని మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. అన్ని పండుగలు ఓ మంచి తిథిలో వస్తే దీపావళి ఎందుకు అమావాస్య రోజునే జరుపుకుంటున్నాం? నరకాసురుడు అంత నీచుడా? ఇతని సంహారం వల్ల అంత సంబరం ఎందుకట? యుగాలు మారినా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు స్త్రీలు యుద్ధం చేసినట్లు చరిత్రలో లేదు. ఎప్పుడెప్పుడు త్రేతాయుగంలో
దశరథుడు కైకాదేవిని యుద్ధానికి తీసుకువెళ్ళినందుకు ఆవిడ వరాలు అడగటం, రాముడు అడవుల పాలు అవ్వటం జరిగింది. అయితే దానివల్లనే రామాయణం కథ ముందుకు వెళ్ళిందనుకోండి. అయితే ఆడువారిని యుద్ధానికి తీసుకువెళ్ళే సాంప్రదాయం వల్ల సత్ప్రయోజనాలు ఉంటాయా? ఉండకపోతే శ్రీకృష్ణుడు ఎందుకు సత్యభామను తీసుకెళ్ళాడు? తెలుసుకుందాం. వ్యాస భగవానుడు రాసిన భాగవతాన్ని శుక మహర్షి పరీక్షిత్ రాజుకు చెప్తూ ధర్మాన్ని స్థాపించడానికి శ్రీకృష్ణుడు సత్యభామని యుద్ధభూమికి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. 16,000 మందిని బందీలుగా ఉన్నవారిని పెళ్లాడాల్సి వచ్చింది అన్నాడట. అదేంటి స్వామి, కాస్త అర్థం ఎలా వివరించండి అని అడిగాడు పరీక్షిత్ మహారాజు. అప్పుడు వివరిస్తూ శుక మహర్షి నరకాసురుడు ఎలా పుట్టాడు, అతను అసురుడు ఎందుకయ్యాడు, అతని వధ ఎలా ఎందుకు జరిగిందో ఇలా వివరించాడు. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు భూమిని అపహరించినప్పుడు భూమిని కాపాడేందుకు హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తాడు. హిరణ్యకశిపుడి సంహారం అనంతరం వరాహమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆయన నిద్రలేచే సమయానికి వరాహస్వామిని సేవించింది భూదేవి. ఆవిడ సేవలు అందుకున్న వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువు ఆవిడకు కోరికలుంటే నెరవేరుస్తాను అన్నాడు. తనకు 2 బిడ్డలు కావాలని కోరింది భూమాత. ఇప్పుడే నిద్రలేచిన నాకు తమోగుణం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నీకు బిడ్డలు కలిగితే వారు తమోగుణానికి ప్రతీకలు అవుతారు అన్నాడు స్వామి. అంటే సోమరితనంతో, కాస్త మందబుద్ధితో, విచక్షణ కోల్పోయి ఉండే లక్షణం అన్నమాట. ఎలా ఉన్నా వారు విష్ణుకుమారులే కదా, పర్లేదు అంది భూదేవి. అలా భూదేవి గర్భం దాల్చింది. ఆవిడకు 2 కుమారులు కలిగారు. మొదటివాడు భూలోకంలో ఉండలేనని, మరో లోకంలో ఉంచమని, దుష్ట శిక్షణ చేసేలా దీవించమని విష్ణువుని ప్రార్థించాడు. అతనికి నరక అనే పేరు పెట్టి నరకలోకంగా మార్చాడు స్వామి. అతను కుంభీపాకం మొదలైన శిక్షలు వేస్తూ దుష్టులని శిక్షించడానికి సిద్ధమయ్యాడు. ఆ నరకలోకానికి అధిపతి యముడు. 2వ కుమారుడు పుట్టగానే పూర్తి తమో గుణానికి ప్రతీకగా దట్టమైన నల్లటి రంగులో పుట్టాడు. మొదటి కుమారుడు ఒక లోకం అయిపోయాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. 2వ కుమారుడు అలా అవ్వకుండా నాకు దగ్గరగా భూమండలంలో ఓ భాగానికి అధిపతి చేసి కాపాడమని ప్రార్థించింది భూదేవి. అతనికి నరకుడు అని పేరు పెట్టి విష్ణు అస్త్రాన్ని ప్రసాదించి భూమిపైన ప్రాగ్జ్యోతిష్పురానికి రాజును చేసి, నీకు రక్షణగా విష్ణు అస్త్రాన్ని ఇస్తున్నాను. ఈ అస్త్రాన్ని తట్టుకోవటం నాకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు. అయితే నీవు ధర్మం తప్పిన నాడు ఈ అస్త్రం కూడా నిన్ను కాపాడలేదు అని చెప్పాడు ఆదివరాహమూర్తి అవతారంలో ఉన్న విష్ణుమూర్తి. ప్రాగ్జ్యోతిష్పురం అంటే తూర్పులో ఉన్న అస్సాం, గువాహటి ప్రాంతాలన్నమాట. ఆ ప్రాంతానికి రాజయ్యాడు భూమికి ఆదివరాహస్వామికి పుట్టిన నరకుడు. ఎంతైనా తల్లి ప్రీతి అంతటితో ఆగలేక, నాయనా, నీవు తమోగుణ లక్షణాలతో పుట్టినవాడవు. ధర్మము తప్పిన సమయంలో విష్ణువు నిన్ను కూడా క్షమించకపోవచ్చు. ఎందుకైనా మంచిది, నువ్వు పాలించే నగరానికి దుర్గములని నిర్మించుకో, అంటే రక్షక పొరలన్నమాట.
నవగ్రహాలకు ప్రతీకగా లింగ ప్రతిష్ఠ చేసుకుని సర్వదా వాటిని సేవించి ఏ కార్యమైనా చెయ్యి, నీకు విజయం సిద్ధిస్తుంది అంటూ కొడుకు క్షేమం కోరి మార్గం చెప్పింది నరకుడి తల్లి భూమాత. తల్లి మాట పాటించాడు నరకుడు. దుర్గములని నిర్మించుకున్నాడు. దుర్గము అంటే ఏ ఆయుధాలు ఏమీ చేయలేని శక్తివంతమైన పొరలన్నమాట. ఆకాశదుర్గం, జలదుర్గం, శస్త్రదుర్గం, భూదుర్గం, అగ్నిదుర్గం. ఇలా పంచభూతాల నుంచి ఆపద లేకుండా పొరలు నిర్మించుకున్నాడు తన రాజ్యం చుట్టూతా. ఇక భూమాత తన వనరులను కాపాడే పనిలో పడింది. తనని సేవించి పూజించే వారి శ్రేయస్సు చూసుకునే పనిలో పడింది. కొన్నాళ్లకు విష్ణువు వరాహావతారం అనంతరం నరసింహావతారం తరువాత దేవతలకు తల్లిదండ్రులు అయిన అదితి, కశ్యపులకు వామనుడిగా జన్మించాడు. ఆ కథను మనం బుడత బాపనోడు అనే కథలో చెప్పుకున్నాం కదా. దేవతలకు తల్లి అయిన అదితి గర్భాన పుట్టిన వామనమూర్తి బలిచక్రవర్తి అహాన్ని అణచివేసి దేవతలకు ఇంద్రలోకాన్ని తిరిగి ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో నరకుడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు ప్రారంభించాడు. బ్రహ్మదేవుడి గురించి మనకు తెలిసిందే కదా. చిత్తశుద్ధితో ఎవరు తపస్సు చేసినా వచ్చేసేసి వరాలిచ్చేస్తూ ఉంటారు. అనుకున్నట్టే నరకుడు బ్రహ్మ కోసం తపస్సు చేసినందుకు ప్రత్యక్షం అయ్యి ఏ వరాలు కావాలని అడిగాడు బ్రహ్మ. నిలకడగా ఉండేది ఆత్మ అని తెలియని మూర్ఖుడైన నరకుడు అసుర కోరికలు కమ్మి చావు లేకుండా వరం అడిగాడు. అసలే కోరికలు పుడితే అవి తీరే వరకు బుద్ధిని చెడు మార్గం వైపు నడిపిస్తాయి. బ్రహ్మదేవుడు కాస్త ఆలోచించి, నేను నీకు చావు లేకుండా వరం ఇవ్వలేను, కానీ నీ తల్లి వలన మృత్యువుని ఆహ్వానించుకుంటావు తప్ప మరెవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు అని వరం ఇచ్చాడు బ్రహ్మ. నా తల్లి నన్ను చంపేందుకు ఎందుకు కారణమవుతుంది? అయినా నా తల్లి నేను పుట్టినప్పుడు వచ్చింది, కానీ మళ్ళీ నా వ్యవహారాల్లో కలుగ చేసుకోలేదు. నన్ను కాపాడుకునే తల్లి నాకు హాని చేయదు కాబట్టి నాకు చావులేనట్టే అని తనకి తోచిన అర్థాన్ని వెతుక్కుని వరాన్ని విని తెగ ముచ్చట పడిపోయాడు నరకుడు. ఈలోగా విష్ణువు పరశురామ అవతారం, రామావతారం స్వీకరిస్తూ ఆ అవతారాల్లో చేకూర్చాల్సిన ప్రయోజనాలను చూసుకున్నాడు. కృతయుగం, త్రేతాయుగం దాటి ద్వాపరయుగం ప్రవేశించింది. మరోవైపు నరకుడు శక్తివంతమైన విష్ణువు అస్త్రాన్ని పెట్టుకుని చావులేని వరం ఉందని కళ్ళు మూసుకుపోయి తమోగుణ లక్షణాల వల్ల ఇతరులని హింసించడం, తోటి రాజులను దోచుకోవడం అన్నీ తనవేనని విర్రవీగిపోతున్నాడు. ఒక్కసారి అలాంటి గర్వంతో కూడిన కోరిక, కాంక్ష వస్తే అదే జీవిత పరమార్థం అనుకోవడం, అందరూ నా మాట వినాలి అనుకోవడం, పంతం నెగ్గించుకోవడం సహజంగా పూనుకునే లక్షణాలు. మంచిగా బ్రతకడం కష్టం, కానీ చెడుగా చెడుని ఆకర్షిస్తూ ఉండటం మాయలో ఉన్నప్పుడు తప్పదు. తల్లిదండ్రులను మరచి తనలో ఉన్న తమోగుణానికి పరాకాష్ట అయ్యి 14 భువనాలకు వెళ్ళి తన మన భేదం లేకుండా అందరినీ హింసించసాగాడు. చతుర్దశి కన్యను వివాహం చేసుకుని భగదత్త అనే కొడుకుకి జన్మనిచ్చాడు. ఇక దేవతలను హింసించడం ప్రారంభించాడు. తను చేసుకున్న మొదటి పాపం దేవతలకు తల్లి అయిన అదితి కుండలాలని అపహరించడం. దేవుడిచ్చిన సంపదపై మోజుపడ్డాక ఇక ధర్మ అధర్మాలకి తేడాలు, పాపపుణ్యాల విచక్షణలు తెలియవు కదా. బలిచక్రవర్తి కోరికే అతని పతనానికి కారణమైనట్లు నరకుడి కాంక్షకి హద్దు అదుపు లేకుండా పోయాయి. కాస్త దానగుణం ఉన్న బలిని చివరిలోనన్నా కనికరించాడు వామనుడు. కానీ ఈ నరకుడు దేవతలకి వామనుడికి తల్లి అయిన అదితిని కూడా హింసించాడు కదా. మరి ఇతనికి ఏ శిక్ష రాసిపెట్టి ఉందో అనుకున్నారు దేవతలు. అన్నీ నావే, అంతా నాకే అనుకున్నాడు. దొరికింది దోచుకున్నాడు. నరకుడు పూర్తిగా అసురుడు అయ్యాడు. దేవతల తల్లి చెవులని చీల్చి ఆవిడ కుండలాలని తస్కరించి అతి దారుణమైన పని చేయటం మొదలు తన అన్నలోకానికి అంటే నరకలోకానికి సైతం వెళ్ళి యమదండం లాక్కున్నాడు. ఇక తన రాజ్యానికి దుర్గములు ఉండనే ఉన్నాయి. దుర్గములు నిర్మించుకున్న వాడికి ధైర్యవంతుడని విర్రవీగినా తన ప్రాణమంటే ఎంత అపురూపమో.
తన ప్రాణం తప్ప ఇతరులవి ప్రాణాలు కావనే అజ్ఞానంలో తల్లిదండ్రులు చెప్పింది మరచి మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు అనే ముగ్గురు అతి కిరాతకులతో స్నేహం చేయసాగాడు. అహంకారం కమ్మి బుద్ధి దిక్కు కోల్పోయి కుబేరుడి దగ్గరికి వెళ్ళి కచ్చపం అనే నిధిని అపహరించాడు. వరుణుడి ఛత్రముని దోచుకున్నాడు. ఋషులు తపస్సు చేసుకుని మణిపర్వతాన్ని ఎత్తిపడేశాడు. రాజులను చంపి వారి రాజ్యాల్లో ఆడవారిని లాక్కొచ్చి బలవంతం చేస్తూ వారిపై అత్యాచారాలు చేసి వారిని నాశనం చేసి గాలి వెలుతురు లేని చీకటి గృహాల్లో సుమారు 16,000 మందిని చెరపట్టి చెరసాలలో బంధించి నానా హింస పెట్టి వారి ఉసురు పోసుకున్నాడు. ఎన్ని చేసినా అతనికి ఆకలి తీరలేదు. అసురుడిగా అతను చేసే హింస ఆగలేదు. ఇదిలా ఉండగా ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా పుట్టింది మొదలు అసుర సంహారం చేస్తూ రుక్మిణి, జాంబవతి, సత్యభామలను వివాహం చేసుకుని కురుక్షేత్రానికి అసుర కూటమి లేకుండా అసురులని వేటాడి చంపుతున్నాడు. ఒకనాడు శ్రీకృష్ణుడి దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు. తనతో దేవతల తల్లి అయిన అదితిని తీసుకుని వచ్చి, ఓ శ్రీకృష్ణ, చూడవయ్యా, వామనావతారంలో నిన్ను కన్న నీ తల్లి, దేవతల తల్లి అదితి కొండలాలు లేనిదై బోసిపోయి ఎలా వెలవెలపోతుందో. తమ ఆయుధాలు లేని దేవతలు చేతకాని వారిలా ఉన్నారు. తమ గోడు చెప్పుకోలేని ఆడువారు చెరసాలలో పోగవుతున్నారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇదంతా నీ కుమారుడు నరకుడు అసురుడిగా మారిన వేళ విశేషం. ఆడ, మగ, నర, సుర, అసుర, కిన్నెర, కింపురుష, గంధర్వ, పన్నగ, విద్యాధర అనే భేదమేమీ లేదు ఆ నరకాసురుడికి. ధర్మపక్షపాతివై అతని హింసల నుంచి మాకు విముక్తి ప్రసాదిస్తావో, అతని అరాచకాలని చూస్తూ మమ్మల్ని మా విధికి వదిలేస్తావో నీ ఇష్టం అంటూ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నాడు ఇంద్రుడు. నరకుడు వరాహావతారంలో నాకు పుట్టినవాడు అయినా పాపం పండాక నేను కొడుకునైనా సహించబోను. కృష్ణావతారం ధర్మ సంస్థాపన కొరకే. వాడికి కాలం చెల్లే సమయం వచ్చింది. మీరు నిశ్చింతగా ఉండండి అని శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని రమ్మని పిలిచాడు. ఈలోగా నరకాసురుడు దగ్గరికి వెళ్ళిన నారదుడు, చూడు నరక, నువ్వు చేసే పనులు అతి దారుణాలని లోకులు అనుకుంటున్నారయ్యా. నీ మీద ఫిర్యాదులు జరుగుతున్నాయి. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అంటూ హెచ్చరించాడు. పిచ్చివాడిలా నవ్విన నరకాసురుడు, నన్ను చంపేవాడు ఎవరు నారదా? నాకు బ్రహ్మ ఇచ్చిన వరం తెలియదా నీకు? నాకు చావు ఉండబోదు. నన్ను ఎవరూ ఎదుర్కోలేరు. అది పక్కన పెట్టు, నా స్తుతి చెప్పవయ్యా. ఎప్పుడూ నారాయణ స్మరణ చేసే నీ నోట నరక స్మరణ వినాలని ఉంది అంటూ విచిత్ర కోరిక కోరాడు నరకుడు. మతి తప్పిన అహంకారికి ఇక ఏమి చెప్పినా లాభం లేదని అర్థమైపోయింది నారదుడికి. ఇక తప్పక సమస్త లోకానికి అధిపతి అయిన వాడికి నమస్కారం అంటూ మొదలుపెట్టి, నీపై పాడగా చాలదు నా నాలిక, నీవు తలచిన చాలు మెరువే, నీ చేతిలో ఉన్నది అందరి పరువే, మహిమలన్న నీవులే, దైవమన్నా నీవులే, అదితి కుండలములను దోచిన వీరము, కాలంతిరి ఎప్పుడు పండెనో పాపము, 7 లోకాల ఏలిక నమస్కారము అంటూ 7 లోకాల నాయకుడిని పొగిడాడు. కానీ ఆ స్తుతి తన గురించి అని పొంగిపోయాడు నరకాసురుడు. ఇక ఇతనికి మంచి చెప్పేందుకు ఓ క్షణం అక్కడ ఉన్నా ఇంకా ఏమి చేయిస్తాడో అనుకుని నారదుడు
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యుద్ధానికి సిద్ధమవుతున్న శ్రీకృష్ణుడిని గమనించిన సత్యభామ తనని కూడా వెంట తీసుకెళ్ళమని అడిగింది. అప్పుడు కృష్ణుడు, యుద్ధం అంటే ప్రణయక్రీడ కాదు దేవి. భీషణ తుమ్మెదల ఝుంకారాలు ఉండవు. ఏనుగుల ఘీమకారాలు ఉండే చోటకి సుకుమారివి నీవు రావడం ఏమిటి? నీటి జల తరంగాల్లో ఆడుకోవడం కాదు యుద్ధం అంటే. బాణాల, శూలాల, గదల వర్షాలు ఉంటాయి. మాంసం ఎగిరిపడుతూ ఉంటుంది. అరుపులు, కేకలు ఉంటాయి. నీవు సున్నితిరాలివి. పాదాలకు, శరీరాలకు హాయిగాలులు తాకవు. కింకార మ్రోతల మధ్య ధూళి ఎగసిపడుతూ ఉంటుంది. రక్తం పూసుకుంటుంది. యుద్ధభేరి శబ్దాల అలజడి మధ్య అలసిపోతావు. హాయిగా కోలాహల రాగాలు వినే నీకు ఎందుకు ఈ రణరంగ రాగాలు? సంతోషించే పూలతోట విహారం కాదు దానవులతో యుద్ధం అంటే అన్నాడు కృష్ణుడు. మరి సత్యభామ ఊరుకుంటుందా? నా పతి రణభూమిలో చేసే దైత్య సంహారం నేను చూడనక్కర్లేదా స్వామి? నీ చేతులే నాకు ప్రాకారాలు. నీ శక్తి చూసే నా సవతుల ముందు నేను గర్వంగా చెప్పుకోవాలి. నీ భుజముల వెనుక ఉంటూ చూస్తాను. నీవు ఉండగా నాకు ఏమి హాని జరుగుతుంది అని సున్నితమైన 2 చేతులు జోడించి తన మెడను శ్రీకృష్ణుడి భుజముపై వాల్చి అడిగింది. ఇంత వయ్యారంగా అడిగితే ఏ భర్త మాత్రం కాదనగలడు? పైగా ఆవిడ హొయలకు లొంగిపోయి కాదు, కానీ సత్యభామ వల్ల చేకూర్చాల్సిన ప్రయోజనం కూడా ఉండడంతో సత్యభామ సమేతుడై గరుడ వాహనంపై యుద్ధానికి సిద్ధమయ్యాడు శ్రీకృష్ణుడు. గరుత్మంతుడు రెక్కలు ఆడించగా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం వినిపించింది. గరుడుపై ఎక్కారు సత్యభామ శ్రీకృష్ణులు. విష్ణుమూర్తి పంచాయుధాలైన పాంచజన్యం అనే శంఖం, సుదర్శన చక్రం, శార్ంగం అనే ధనస్సు, కౌమోదకి అనే గద, నందకం అనే ఖడ్గం అనుసరించాయి. గరుడు రివ్వని ఆకాశంలోకి ఎగిరినప్పుడు రవ్వంతైనా తొణకలేదు సత్యభామ. మరోవైపు నారదుడి ద్వారా విషయం అర్థమైన నరకాసురుడు తనకి కాపలాగా తన 3 స్నేహితుల్లో ఒకరైన మురాసురుడిని కాపలాగా పెట్టుకున్నాడు. దుర్గములను దాటి తన నగరానికి వచ్చిన ఈ మురాసురుడు వాడి 7 కొడుకులు ఎవరినైనా ఓడించగలరు అనే నమ్మకం నరకాసురుడికి. ఈ మురాసురుడు జలదుర్గములో ఉంటూ నీటిలో నిద్రిస్తూ ఉంటాడు. వీడికి 3 తలలు, పెద్ద జడ. శ్రీకృష్ణుడు తన గదతో ఆకాశదుర్గము చీల్చుకొని జలదుర్గము వైపు వస్తుండగా నీటి నుంచి అమాంతంగా లేచాడు మురాసురుడు. 3 తలలు ఇప్పటి అవసరం బట్టి 5 తలలు అయిపోయాయి. పంచభూతాలను మింగేలా గుర్రుగా చూశాడు. తన శూలాన్ని కృష్ణుడి వైపై వేశాడు. కానీ అది గురి తప్పి గరుడికి తగిలింది. కానీ గరుడుడికి ఏమీ కాలేదు. ఆ శూలం తామర పువ్వుల రెక్కల్లో ఇరుక్కుని పడిపోయింది. మురాసురుడికి ఏమీ అర్థం కాలేదు. ఆ శూలానికి 1000 ఏనుగుల చంపిన చరిత్ర ఉంది. కానీ పనిచేయలేదు. ఆ 5 తలల రాక్షసుడిని కృష్ణుడు తన గదతో ఒక్కసారి కొట్టగా నేలకూలాడు ఆ అసురుడు. అతన్ని అనుసరించి తన 7 కుమారులు వచ్చినా విష్ణువు గద ముందు తమ శక్తి సరిపోలేదు. 7 కొడుకులతో పాటు మురాసురుడిని కూల్చిన కృష్ణుడు అప్పటి నుంచి మురారి అనే పేరు కూడా వచ్చింది. ఇదంతా దేవతలతో చూస్తున్న నారదుడు మరోసారి నరకాసురుడి దగ్గరకు వెళ్ళి, ఓ నరక, నీ రక్షక కవచాలు చీల్చబడుతున్నాయి. నీ రక్షకులు కుప్పకూలుతున్నారు. పైగా నీ అసమర్థత గురించి లోకాల్లో చెప్పుకుంటున్నారు దేవతలు. ఇక నీ పని అయిపోయిందంటున్నారు అనేసరికి, ఏమిటి నా అసమర్థత? నేనంటే భయపడే నోర్లు ఎందుకు లేస్తున్నాయి అంటూ మండిపడ్డాడు. అదేనయ్యా, నువ్వు ప్రతిష్ఠించిన నవగ్రహాల లింగాలకు మొక్కనిదే నువ్వు అసమర్థుడివి, బలం లేనివాడివి అంటున్నారు అన్నాడు. నాకు ఎవరి అనుగ్రహం అవసరం లేదు, చూపిస్తాను నా ప్రతాపం అంటూ బయలుదేరాడు నరకాసురుడు. తన తల్లి పెట్టిన రక్షక నిబంధనలు కూడా మర్చిపోయాడు. మాయలో పడినవాడు ఇప్పుడు గుడ్డివాడై దిక్కుతోచక వెళ్తున్నాడని తెలుసుకోలేకపోయాడు. ఇక నారదుడి లక్ష్యం నెరవేరింది. 14 భవనాల్లో నుంచి 14,000 మంది సైన్యంతో వస్తున్నాడు నరకాసురుడు. అప్పటి వరకు కృష్ణుడి వెనక నుండి చూసిన సత్యభామ అంతమంది అసురులను చూసి జంకలేదు సరికదా. ముందుకు వచ్చి, స్వామి, ఇప్పటి వరకు నేను చూసింది చాలు, ఇక నేను యుద్ధం చేస్తాను, మీ ధనస్సు ఇవ్వండి అంటూ విష్ణు శార్ంగం అడిగింది. ఎవరడిగినా శార్ంగం ఇవ్వని స్వామి, ఓ సుందరి, నీవు వచ్చాక నేను జయించలేనా? ఇదిగో నా విల్లు అంటూ శార్ంగం అనే కోదండాన్ని సత్యభామకు అనుగ్రహించాడు. స్వామి అనుగ్రహంతో చెరుకు విల్లు ఎగ్గు పట్టలేని సత్యభామ ధనస్సు విల్లు ఎగ్గుపెట్టింది. పరమాత్మ ఆయుధం చేతపట్టిన క్షణం నుంచి
అంతులేని అఖండ బలం ఆవిడలోకి ప్రవేశించింది. ఆవిడలో ఏదో విశేష ఆవిర్భావం జరిగి బలం అందింది. అనంత శక్తులు పూనుకుని ఇంద్రియ నిగ్రహంతో గురిపెట్టి అసుర సంహారం చేసేందుకు సిద్ధమవుతోంది. ముందు ఆవిడ పెద్ద జడను ఒంటిపైన భూషణాలు కదలకుండా ముడివేసుకుంది. పయ్యద సవరించుకుని పవిట కొంగు గట్టిగా కట్టుకుంది. ధనస్సుకి ఉన్న తాడుని సరిచేసుకుంది. ఆవిడ హడావుడికి శ్రీకృష్ణుడు నవ్వుకున్నాడు. ధైర్యంగా లక్ష్యం వైపు చూస్తూ సరిచేసుకునే ధనస్సు తాడు వేలాది రాక్షసుల భార్యల సూత్రాలు తెంపే తాడుగా భీకరంగా కనిపించింది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఆవిడలో తెలియని ఉత్సాహంతో నిండిన తేజస్సు కమ్మి ఆవిడ ధనస్సు నాడి తాగుతూ బాణాల వర్షాలు కురిపిస్తుంటే ఒక్కో రాక్షసుడి తల ఎగిరిపోతూ అసుర కేరింతలు మొదలయ్యాయి. ఆవిడ వైపు అరుపులతో వస్తున్న సైన్యాన్ని చూసి ఆవిడ కూడా ఎడమకాలు ముందుకు పెట్టుకుని గురి చూసుకుంటూ కాచుకొమ్మని అరుస్తూ బాణాలు వేస్తోంది. ధనస్సు నుంచి వచ్చే టంకారం, ఆవిడ సువర్ణ కంకణాల నుంచి వచ్చే కంకారం కలిసి విచిత్రమైన దలదల కలకల ధ్వనులు మేళవించాయి. అప్పటి వరకు నవ్వుకున్నా కృష్ణుడు ఆవిడిని చూస్తూ ఆశ్చర్యపోతూ నిలబడిపోయాడు. జుమ్మని ధనస్సు తాడు మోగుతుంటే క్షణానికి ఎన్ని బాణాలు వేస్తోందో, ఎంతమంది అసురుల తలలు ఎగిరిపోతున్నాయో లెక్క తెలియట్లేదు. ఆవిడ చెవులకి ఉన్న కుండలాల కాంతులు ఆవిడ బుగ్గలపై పడి ఆవిడ ఇందువదనం కణకణా మెరుస్తుండగా వీర భయ రౌద్ర రసాలు రాక్షసుల వైపు చూపెడుతూ చూడు నా నేర్పరితనం అంటూ కృష్ణుడి వైపు చూసి కళ్లతో సైగలు చేస్తూ శృంగార రసం ప్రదర్శిస్తోంది సత్యభామ. ఏకకాలంలో రాక్షస సంహారం చేస్తూ మరోవైపు కృష్ణుడిని చిలిపిగా ఆటపట్టిస్తోంది. బాణాలు వేస్తూ అలసిపోయి మొహం మీద చెమట పట్టి ఆవిడ కదలికలకి కురులు కాస్త ముందుకు పడి మొహానికి అంటుకుంటున్నాయి. గురి చూసి ముందుకి వెనక్కి కదులుతూ ఎడమకాలు వెనక్కి కుడికాలు ముందుకు వేస్తూ లక్ష్యం సాధించిన ప్రతిసారి కన్నుల వెంట కాంతి, ఆ కాంతి కన్నుల్లోంచి మొహములోకి చేతి వేళ్లలోకి ప్రవేశించినట్లు ఉంది. ఇలా యుద్ధం చేసే ఆడదాని వైపు రావడానికి అసురులకి భయం వేస్తుంటే కృష్ణుడు ముచ్చటపడుతూ ఆవిడ్ని చూసి పులకిస్తున్నాడు. ఎందుకంటే తేనె ధారలు చూసి భయపడే అతివ నేడు రక్తధారల్లో క్రీడలు ఆడుతోంది. బొమ్మ పెళ్లిళ్లకి పక్కనే అంతఃపురంలో పల్లకి నెక్కి వెళ్లలేని సుకుమారి నేడు అసుర సంహారం చేస్తోంది. మగవారు కంటపడితే పక్కకి పోయే అంగన నేడు మగరాక్షసులని హతమారుస్తోంది. బంగారు ఊయలలో ఊగమంటే వయ్యారాలు పోయే ఇల్లాలు నేడు ధనస్సు తాడులు సరిచేసుకుంటోంది. మాట్లాడమంటే సిగ్గుపడే చిన్నది నేడు సింహగర్జనలు చేస్తోంది. వీణ తీగలు పెట్టలేని అంబుజాక్షి నేడు తలలు తెంపుతోంది. చెలికత్తెలు చప్పుళ్లకు విసుక్కునే పడతి నేడు సైన్యంతో ఘీకారాలు చేస్తోంది. నెమలికి నాట్యం నేర్పలేని అబల మంగళాకారంగా గురిచూసి విశేషంగా యుద్ధం చేస్తోంది. బాణాలు ఎప్పుడు పట్టడం నేర్చింది? గురి ఎలా పెడుతోంది? రాక్షస సంహారం ఎలా చేస్తోంది? తన వైపు వచ్చే బాణాల పరంపర నుంచి ఎలా తప్పించుకుంటోంది? 3 లోకాల్లో సురులు తెల్లబోయి చూస్తుండగా యుద్ధం చేస్తోంది. కృష్ణుడనే మేఘం మధ్య మెరుపుతీగల సత్యభామ తన ధనస్సే ఇంద్రధనస్సుగా అసురులపై బాణావర్షం కురిపిస్తోంది. ఆ ధాటికి తట్టుకోలేక రక్తంలో తడిసిపోతున్నారు రాక్షస సైన్యం. అంతమంది చనిపోతుండగా ఉల్లాసపడుతూ చూసేవాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. కృష్ణుడికి రాకేందు పూర్ణచంద్రికా బింబమై రాక్షసుల పాలెడ మధ్యదిన మార్తాండకేతవై ప్రజ్వరిల్లింది సత్యభామ. మధ్యలో జారుతున్న ఆవిడ పవిట గాలికి ఎగురుతుంటే అది దైత్యుల పాలెడ ప్రళయ కేతనంగా కనిపిస్తే మన్మధుడి వయలం అయ్యి కృష్ణుడికి అమృత ప్రవాహంగా కదలాడింది. హరి హర్షధారి అయ్యాడు.
వయ్యారి సత్యభామ యుద్ధానికి నరకుడు తప్ప ఇంకెవ్వరూ మిగల్లేదు. పులకించిపోయి కృష్ణుడు అంతఃపురానికి వెళ్ళగానే నీకు ఏమి కావాలన్నా ఎంత కావాలన్నా అడగమంటున్నాడు. ఈ లోపల నరకాసురుడు, ఓరి కృష్ణ, ఆడదాని వెనుక దాక్కున్నది చాలు, ఇక బయటికి రా. చేతకాని వాడిలా ఆడదాని చేతికి ధనస్సు ఇస్తే సరిపోదు. నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి. ఏదో పోనీలే ఆడది అంటూ నా సైన్యం ఆడదాని మీద చూసి చూడనట్టు బాణాలు వదిలినట్టున్నారు. నేను అలా కాదు. నువ్వు రాకపోతే నిన్ను నీ భార్యని నాశనం చేయగలను అంటూ కృష్ణుడికే సవాలు చేశాడు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, చచ్చిపోయేవాడికి అరుపు ఎక్కువ అన్నట్టు అరుస్తున్న నరకాసురుడికి కాలం చెల్లింది. యుద్ధభూమిలో రాక్షసులను మొత్తంగా నేలకూల్చి అలసిపోయావు. ఇక భూమి అంశతో పుట్టిన నీవు నీ కొడుకు మృత్యువుని ఆహ్వానించేలా చేశావు. ఇక నువ్వు విశ్రాంతి తీసుకో, వాడి చావు నా చేతిలో రాసి ఉంది అంటూ కృష్ణుడు సత్యభామ చేతిలో ధనస్సుని తీసుకున్నాడు. ఒక్క సుదర్శన చక్రంతో నరకాసురుడి కంఠం నరికేశాడు కృష్ణుడు. తెగపడిపోయిన నరకాసురుడి తల తండ్రి నిలిపిన ధర్మానికి ప్రతీకగా నిలిచింది. ఆదివరాహమూర్తి వల్ల నీ గర్భాన పుట్టినందుకు కొడుకనే పక్షపాతం కూడా లేకుండా నా తలని నరికి నన్ను నీలో ఐక్యం చేసుకోమని నా ప్రాణం తీసినా నువ్వు చూస్తూ ఉండిపోయావు అని భూమాతని ప్రశ్నిస్తూ భూమిలో కలిసిపోయాడు నరకాసురుడు. దేవతలందరూ సంతోషంతో అమావాస్య ఘడియల్లో అజ్ఞానంలో విర్రవీగిన రాక్షసుడి బాధ నుంచే విముక్తులై దీపాలు వరుసగా వెలిగించుకున్నారు. భూమాత నరకాసురుణ్ణి కృష్ణుడి దగ్గరకు తెచ్చి అతనికి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంది. మళ్ళీ కృష్ణుడు అదే మాట చెప్పాడు. నీకు రక్షణగా విష్ణు అస్త్రాన్ని ఇస్తున్నాను. ఈ అస్త్రాన్ని తట్టుకోవడం నాకు తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. అయితే నీవు ధర్మం తప్పిన నాడు ఈ అస్త్రం కూడా నిన్ను కాపాడలేదు. అప్పటి వరకు ప్రాగ్జ్యోతిష్పురానికి రాజువై పాలించు అనన్నమాట. ఇక ఆ ప్రాగ్జ్యోతిష్పురంలోని 16,000 కాంతలను చెర నుంచి విడిపించడానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడి పాదం తగిలిన వెంటనే చెరసాల్లో ఉన్న వారికి మునుపటి అందం, ఆరోగ్యం తిరిగి వచ్చాయి. కానీ వారందరికీ కృష్ణుడినే పెళ్లాడాలనే కోరిక కలిగింది. కృష్ణుడు ఏకకాలంలో అందరినీ ద్వారకకు తీసుకువెళ్ళి ఒకసారి 16,000 మంది కృష్ణులుగా మారి అందరినీ పెళ్లాడి అందరితో క్రీడించాడు. అది నరకాసురి వధ కథ. ఈ కథలో నీతి ఏమిటో అర్థమైందా? తల్లి కళ్ళ ముందు తల తెగి పడిపోయిన నరకాసురుడు మనలో ఒకడు. అతను ప్రకృతి పురుషుల సంయోగం నుంచి జన్మించినవాడు. తల్లిదండ్రులను మరచి అజ్ఞానంలో బ్రతికాడు. మనకి భూమాత తల్లి. మనం బ్రతకడానికి ఆహారాన్ని పండించి మనకి పోషణ ఇచ్చే తల్లి. పుట్టింది పరమాత్మ నుంచైనా నరకాసురుడు ఆత్మ వస్తువు మరచిపోయి సత్వ రజ తమో గుణాలకి ప్రతిరుగు పాలైన 3 అసుర స్నేహితులతో చేతులు కలిపాడు. బ్రహ్మ అప్పటికి అమ్మ వల్ల మృత్యువుని ఆహ్వానించుకుంటావు అని చెప్పకనే చెప్పినా వినలేదు. ఖండం అంటే ముక్కలుగా చేయలేని అనంతమైన ఆకాశం లాంటిది. అదితి అనే దేవతల తల్లి ఖండం లాంటిది. ఆ తల్లి కుండములను లాక్కుని అపహరించాడు. 14 భువనాలకి అధిపతి అయిపోదాం అనుకున్నాడు. చతుర్దశి కన్యను వివాహం చేసుకున్నాడు. ఆవిడ 14 లోకాలకు ప్రతీక. అనేక రాజులను చంపి 16,000 కన్యలను అపహరించి చెరలో పోగు చేశాడు. అందరూ తనకి బానిసలుగా అనుకున్నాడు. 16,000 మంది 16 కళలకు ప్రతీక. అంటే షోడశ కళలు. అవి ప్రాణం, శ్రద్ధ, వ్యోమ అంటే వాయువు, తేజస్సు, జలము, పృథివీ, ఇంద్రియాలు, మనస్సు, అన్నము, వీర్యము, తపస్సు, మంత్రములు, కర్మ, లోకము, నామము. ఈ కళలను ఆరాధించి అదుపులో పెట్టుకున్నవాడు పరమాత్మని గ్రహించగలడు. కానీ షోడశ సహస్రనామాలకు ప్రతీకలైన 16,000 కన్యలను హింసపెట్టినా తనకి బానిసలు అనుకున్నా వారు చివరికి పరమాత్మలో చేరారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. షోడశ కళలకు అధిపతి అయిన కృష్ణుడి చెంతకే చేరారు. అజ్ఞానంలో ఉన్న నరకాసురుడు అమావాస్య కాలానికి ప్రతీక. ఎప్పటికీ నిలిచిపోయే శాశ్వతమైన వారి వలన కాంతి రావాల్సి ఉంది కాబట్టి ఎప్పటికీ నిలిచిపోయే సత్యము, ఈశ్వర సంపదకి ప్రతిరూపమైన
సత్యభామ వలన అసురుడు వాడి చావుని ఆహ్వానించుకున్నాడు. ఇప్పుడు వాడి సంపద భగదత్తుడనే కొడుకుకి చేరింది. భూమాత వల్ల పుట్టినవాడు భూమిలో కలిశాడు. చచ్చే ముందు ఏ సంపద తీసుకుపోలేదు. పుట్టిన ఎవరైనా మనమేనా అంతే. ఆత్మతత్వం తెలిసిన కథ నరకాసురుడి కథ. ఆత్మజ్యోతిని అమావాస్య రోజున దేవతలతో వెలిగించిన కథ. మనలోని అజ్ఞానాన్ని తీయమని, జ్ఞానదీపాలని వెలిగించుకోమని చెప్పే కథ. ఇంత కథ తెలిసిన తర్వాతైనా మనం మన ఆత్మని పరమాత్మ యందు పెట్టి ప్రయత్నం చేద్దాం. దీపం వెలిగించుకున్న ప్రతిసారి శాశ్వతమైనది ఏదీ లేదని గుర్తిద్దాం. ఉన్న 4 రోజులు పరమాత్మ ఇచ్చింది, భూమి ఇచ్చింది ఆస్వాదిస్తూ మంచి కథలు చెప్పుకుందాం. హాయిగా ఇతరుల సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కుందాం. ఇదే దీపావళి వృత్తాంతం. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.